వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. కొమరవెల్లి మండలంలోని ఆయనపూర్ గ్రామంలో శ్రీ వీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అపాల రాజేశ్వరరెడ్డి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పక్కనే తపన్స్పల్లి రిజర్వాయర్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమరవెల్లి మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి తపన్స్పల్లి రిజర్వాయర్, లద్నూర్ రిజర్వాయర్ నుండి కాలువలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపి పంటలు కాపాడాలని అన్నారు. ఇంకా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అర్థం జరుగుతుంది. ఇవాళ వీరప్ప స్వామి కలుసుకొని అందరినీ వినిపించుకొని మీరు చేస్తారా చేయాలనే విధంగా మీ అందరు చెప్తే అలా మొత్తం కూడా ప్రమాణం చేసుకుంటున్నాం. ఇవాళ మన యొక్క భక్తులందరూ చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ ఊరి నుంచి ప్రయత్నాలు మొత్తం కూడా చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఇవాళ ఇక్కడికి మొత్తం మన యొక్క ఐనాపూర్ గ్రామమే కాకుండా మిగతా మొత్తం చుట్టాలు పట్టాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా నేను నమస్కరిస్తూ ఆ వీరప్ప స్వామి మనందరూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని, మన గ్రామస్తులందరూ శాంతితో ఉండాలని, అందరికీ పంటలు బాగా పండాలని, మొత్తం కూడా గొల్ల కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క మొత్తం జీవాలు కూడా నెంబర్స్ బాగా పెరగాలని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ఏదైతే వాళ్ళు చేస్తున్న కష్టం అనేది మిగతా అందరూ ఒకటి, గొల్ల కుటుంబాల్లో మాత్రం తన జీవాలతో వారి యొక్క సహజీవనం సాగిస్తూ మొత్తం కూడా అసలు ఎవరికి పట్టనట్టు వాళ్ళ సంపద వేస్తుంటారు, గ్రామ సంపద వేస్తుంటారు, దేశ సంపద వేస్తుంటారు. వారికి చాలా అమాయకంగా ఎవరిలో కూడా ఎవరిగానే ఏలు పెట్టేదే ఉండదు. వాళ్ళేదో వాళ్ళ యొక్క పని చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వీరప్ప స్వామి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, వాళ్ళ జీవాల సంపద పెరగాలని, వాళ్ళ యొక్క ఇంటి సంపద పెరగాలని మనసారా ఆ వీరప్ప స్వామిని నేను కోరుకుంటూ, నాకు ఈ విధంగా ఇలా సేవ చేసే భాగ్యం కల్పించిన ఐనాపూర్ గొల్ల కుటుంబ సంఘ సభ్యులకి, ఇలా కమిటీ సభ్యులకి వాళ్ళందరూ కూడా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై వీరప్ప స్వామి.